వ్యాపారుల దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరూ కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. తమకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయోనని వేచి చూస్తున్నారు. మరి ఈసారి బడ్జెట్లో ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి, ట్యాక్స్ రిలీఫ్ ఎలా ఉండబోతోంది అనేది ప్రతి ఒక్కరిని ఆకర్షించే అంశం. ఇవి ఏ వస్తువుల ధరలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? యూనియన్ బడ్జెట్ లో ఈసారి ఏ వస్తువులు సేవల ధరల్లో మార్పులుండొచ్చు, ధరలు తగ్గే ఛాన్స్ ఉన్న వస్తువులేంటి? ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరి మైండ్ లో మెదులుతున్న ప్రశ్న. మోదీ మొదటి నుంచి డిజిటల్ ఇండియా నినాదం వినిపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏఐ నామస్మరణం జరుగుతోంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగాయి. ప్రభుత్వం వీటిపై రాయితీలు ఇవ్వడం ద్వారా డిజిటల్ సెక్టార్ లో వస్తువుల ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే మొబైల్స్, ల్యాప్టాప్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల ధరలు దిగొస్తాయి. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా దేశంలోనే చాలా వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. దీనివల్ల దేశ ఆదాయం పెరుగుతుంది, జీడీపీ వృద్ధి చెందుతుంది. కాబట్టి దేశీయంగా తయారైన వస్తువులపై టారిఫ్లను తగ్గించే చర్యలు ఈ బడ్జెట్లో కేంద్రం తీసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. వీటి కొనుగోళ్లను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ప్రధానంగా బ్యాటరీ తయారీ పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ ఇవ్వొచ్చనే అభిప్రాయాలున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్, వినియోగం పెరుగుతాయి. వ్యాపారాల్లో పోటీ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గొచ్చు, బ్యాటరీల ధరలు దిగిరావచ్చు. అప్పుడు పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గి దిగుమతులు తగ్గుతాయి. ఇంపోర్ట్ డ్యూటీలు తగ్గితే చమురు ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. అప్పుడు ప్రయాణ ఖర్చులు దారికొస్తాయి. సరుకు రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు దిగిరావచ్చు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బుల ట్రీట్మెంట్ పేద మధ్యతరగతికి భారమే. అందుకే వీటికి వాడే మెడిసిన్స్ పై ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్న సూచనలు ఉన్నాయి. ఇదే అమల్లోకొస్తే కొన్ని మెడిసిన్స్ ధరలు తగ్గుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ లో రిలీఫ్ ఇవ్వాలని కోరుతుంటారు. 10 లక్షల యాన్యువల్ ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు, 15 నుంచి 25 లక్షల ఆదాయం ఉన్న వారి కోసం 25% పన్ను రేటుతో కొత్త ట్యాక్స్ స్లాబ్ను ప్రవేశపెట్టొచ్చు. రైల్వేల్లో మౌలిక వసతులు, మోడరైజేషన్ సహా పలు సంస్కరణలకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. వందే భారత్ రైళ్ల సంఖ్య పెరగనుంది. దీంతో ట్రైన్ టికెట్ రేట్లు పెరగొచ్చని అంటున్నారు.